పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. హాయ్ గాయ్స్, ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. పొద్దున్న పూట అంత ఎక్కువ కంటెంట్ ఏం పెట్టలే, అంత వీడియోస్ ఏం చేయలేదు. ఇప్పుడు ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనం యూబర్ ఆన్ చేసుకుందాం, చూద్దాం ఈరోజు ఎన్ని కొట్టగలమని చూద్దాం. అండ్ మీకు కొన్ని థింగ్స్ చెప్పాలనుకుంటున్నా, చెప్తా. ఫస్ట్ మీకు ఆన్ అయిన తర్వాత చలో, మనకి బండి పెట్టుకోలేదు, ఫస్ట్ బండి కొట్టించుకోవాలి. ఏంటి ఇందాక సురు సురుమని తాగుతున్నారు? 4 పికప్ ఇక్కడ 2 kilometers ఉంది, డ్రాప్ 2 kilometers. నీ 4 kilometers నువ్వు ఇచ్చి నాకు ఎంత? 20 రూపాయలు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. చలో, మ్యాటర్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ గురించి వాడికి ఐడియా ఉంటుంది. అవును కదా. బ్యాంకుల వాళ్ళకి ఏంటంటే క్యాష్, వాళ్ళ దగ్గర క్యాష్ కౌంటర్ గురించి ఐడియా ఉంటుంది, టికెట్ గురించి ఐడియా ఉంటుంది, డ్రైవింగ్ వాడికి డ్రైవింగ్ గురించి ఐడియా ఉంటుంది కదా, సర్జరీ చేసేవాడికి సర్జరీ గురించి ఐడియా ఉంటుంది, తర్వాత మెడిసిన్ వాడికి మెడిసిన్ గురించి ఐడియా ఉంటుంది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ మా ఉన్నాడు అన్నమాట, వాడు సైకిల్ గాడు. వాడితో ఇక్కడ రివ్యూ మీటింగ్ అయింది. మీరు చెప్పండి న్యాయం. నాకు వాడితే రివ్యూ మీటింగ్ అయింది. ఏదైతే నా డిపార్ట్మెంట్ ఉందో నాది నేను కూర్చొని క్లియర్ చేసుకున్నా, అయిపోయింది. నాకు క్లియర్ చేసుకున్నా, ఏదో ఒక 5 or 6 ఉన్నాయి, అవి కొత్తగా యాడ్ అయినాయి. అది నేను చాలా కాన్ఫిడెన్స్గా పోయిన తర్వాత వాడు పక్కన పెట్టి వేరే డిపార్ట్మెంట్ నుంచి నన్ను అడుగుతారు, అర్థం కాదు. నాకేం తెలుసురా, నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పాలరా, నీకు అర్థం కాదు, నువ్వు చెప్పు. నాకేం తెలుసు, నిన్ను మొన్న ఇట్లా ఐటీది ఒకటి ఇష్యూ ఏంటంటే, అబ్బో నాకు నాలెడ్జ్ మన తెలియదు, మన పంచది కాదని నువ్వే అన్నావు. నీకు ఒక రూల్ ఉంటుంది, మాకు రూల్ ఉంటుందా? అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా, నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. నీకు కుక్క కన్నా ఘోరంగా అరుస్తారు అంటే కనుక కుక్కే. నేను తిట్టడానికి నా బూతులు కూడా రావట్లే, తిట్టాలన్నంత అంత ఉందో నాకు. తిట్టలేం పరిస్థితి, నా పరిస్థితి. అసలు మనిషివేనా అర్థం కాదు. కడుపు కన్నా తింటున్నావా, గడ్డి తింటున్నావా, నువ్వు ఏం సైకోడేరు, నువ్వు అర్థం కాదు. నువ్వు నా గురించి అడుగు, నా డిపార్ట్మెంట్ నుంచి అడుగు, నేను చెప్తా. నువ్వు నా డిపార్ట్మెంట్ పక్కన పెట్టి పక్క డిపార్ట్మెంట్ గురించి అడిగితే నేను నీకేం చెప్పాలరా? నా వర్క్ నేను చేసుకుని పోయి కూర్చున్నా, చూపిస్తే నాకు పక్కన పెట్టిండు. వేరే డిపార్ట్మెంట్ గురించి నన్ను అడుగుతుండు. నేనేం చెప్పాను నీకు వేరే డిపార్ట్మెంట్ గురించి? నాకేం తెలిసిద్ది? నువ్వు ఆ వేరే డిపార్ట్మెంట్ అంటే వాళ్ళని పిలిచి వాళ్ళు అడగాలి, నువ్వు వాళ్ళు కనుక్కోవాలి. అది నీ చేత కాదు, వాళ్ళని చేతగాక ఆయన పట్టుకుంటూ నా మీద అరుస్తూ. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిష్ట వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. మ్యాక్సిమం ఎంప్లాయీస్ మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ పూట నాలాగా ఫ్రస్ట్రేషన్ అవుతూ వాడెవడో ఇంకోటి చేసిన పని మళ్ళీ అనేవాళ్ళు ఉంటారు. ఎంత చేసినా వర్క్ని రికగ్నైజ్ చేయని వాళ్ళు ఉంటారు. నాలాగా ఎంతమంది ఉంటారు. నాకు తెలిసి ఈ కంటెంట్ చాలామంది టచ్ అవుతుంది అనుకుంటున్నా. వాళ్ళ మేనేజర్ని తిట్టలేక కొంచెం తిడతారు బయటకు వచ్చి, నాలాగా చాలామంది. రైట్ పడింది, చూద్దాం వస్తే ఇంక వెళ్ళిపోదాం. భలే చేస్తారు కరాచీ బేకరీ, సూపర్. ఓటీపీ 6 to 8 ठीक है. చలో, ఫస్ట్ రైడ్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ రైడ్ అయిపోయింది. సెకండ్ రైడ్ పికప్ లొకేషన్కి వచ్చాం. మేడం ఓటీపీ ఏం పాపా పేరేంది? మేడం అమౌంట్. థ్యాంక్ యూ మేడం. మనది థర్డ్ రైడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్వాడీస్ అంట, ఎన్ని కార్లు అయినాయో, మార్వాడీస్ మ్యారేజ్ అంట, మొత్తం ట్రాఫిక్ వాళ్ళదే. అబ్బా అంతా అక్కడ రికార్డ్ చేయలే, ఎన్ని కార్లు అంటే ఇవన్నీ వాళ్ళే. లెఫ్ట్ రైట్లో మొత్తం జామ్ అయిపోయినాయి. ఊరి అమ్మ ఈ వీడియోస్కి కేక, మామూలు తోపు కాదు. 1 2 3 4. ఏంటి మమ్మీ ఎవడీడు? చాలా థర్డ్ డ్రాప్ కూడా అయిపోయింది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో 340 వచ్చింది మనకి 2.5 అవర్స్లో. 4th రైడ్ బ్రో. ఓటీపీ 4819. చలో. 4th పికప్ డ్రాప్ అయిపోయింది బ్రో. 25 వచ్చింది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ పోలీస్ అకాడమీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది నేను చూడలే. చలో, మన 5th పికప్ ఉండేది. 5th పికప్ కూడా అయిపోయింది. 2 రైడ్ అయినా పర్ఫ్యూమ్ ఏమి కుట్టినవి కానీ స్మెల్ మాత్రం ఒక లెవెల్లో వస్తుంది. అమౌంట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే డన్. ఇది మన 6th రైడ్ పడింది. చలో, ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఇది మనకి 2వ రైడ్ అనుకుంటా. లొకేషన్కి వెళ్ళాక క్యాన్సిల్ చేశారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బట్ ఎనీవే, ఇంటికి పోతాం అనుకుని బయలుదేరే లోపు, ఇంటికి వెళ్ళిపోతే ఏమొద్దు అనుకునే లోపు నాకు మళ్ళీ ఇంటి దగ్గర దిల్షునగర్కి ఇంకొక పికప్ డ్రాప్ పడింది. లడ్డు కావాలా నాయనా? సో ఇప్పుడు వాళ్ళని పిక్ చేసుకొని దిల్షునగర్ డ్రాప్ చేసుకుంటే అక్కడ నాకు ఇంటి దగ్గరే. విల్ సీ హౌ మచ్ వీ ఎర్న్ టుడే. చలో, మనది ఇది నోట్ పికప్. నాకు నో ఐడియా, కౌంట్ చేయలేదు, బట్ పికప్ అయితే అయింది. డ్రాప్ వచ్చేసి దిల్షునగర్ ఉంది. దింపేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడమే. ఇక 78.86 అన్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. లాస్ట్ డ్రాప్ అయిపోయింది. అవర్ ఎర్నింగ్ 635 రూపీస్ అనమాట. చాలా బాగుంది. అసలు ఎంత దగ్గర అంత దగ్గర అనిపిస్తుంది నాకు చూస్తుంటే ఇక్కడ నుంచి. 2000 years later. ఫైనల్ ఇప్పుడు ఇంటికి రీచ్ అయ్యాను అనమాట. ఈరోజు నా రైడ్స్ అనమాట 30 ట్రిప్స్ పడ్డాయి. 8 రైడ్స్ కొట్టాయి అనమాట. సో 8 అవర్స్, 8 o'clock నుంచి 12 దాకా, అండ్ 4 అవర్స్ లెస్ దెన్ కొట్టాను ఈరోజు. తర్వాత నా క్యాష్ అవుట్ మళ్ళీ 50 రూపీస్ ఉంది. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలా పార్ట్ టైం చేసుకున్నా సరే రోజుకి 600 రూపీస్ తక్కువ సాయం చేసుకోవచ్చు. దీంట్లో 150 రూపీస్ మనకి పెట్రోల్ పోయినా 450 కౌంట్ వేసుకున్నా సరే పార్ట్ టైంకి 13,000 ఈజీగా వస్తాయి. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దిస్ ఈజ్ మై హోమ్.